రాసేటట్టుగా నాకు అనిపించింది. 2 ఎక్స్‌పీరియన్సెస్ చెప్పి నేను అసలు విషయంలోకి వెళ్తాను. ఓకే. వదినా నీకు ఒక ముచ్చట చెప్పాలని ఒక ఆవిడ పక్కింటి ఆవిడతోని మాట్లాడుతుంటే విన్నా. ఇగో వదినా, నేను ఇక పొద్దుగాల లేచిన కదా, లేచినాక ఇక చీపురు పట్టుకొని ఇల్లంతా ఊకిన. ఇల్లు ఎంత ఊకినా కూడా ఇంకా ఊకాల్సింది ఏదో కనపడుతుంది వదినా. ఎట్లయిందా, నేను బాసనలు ముందేసుకొని అన్ని మంచిగా దోమిన. ఎంత దోమినా కూడా ఇంకా తోమవలసిన బాసన ఏదో మిగిలిపోతుంది వదిన. ఇంకా బాసనలు తోమిన తర్వాత బట్టలు ఉతికిన, పిండి ఎండేసిన. ఎన్ని పిండి ఎండేసినా కూడా ఇంకేదో ఒకటి పిండి ఎండేయాల్సింది వదిన. ఇంతకీ ఏం చేయాలి అంటే, ఇంకెవడు నా మొగుడు మగాడు. దీంట్లో కవిత్వం లేదా? ఉందా లేదా? మీ అమ్మ కష్టాన్ని ఎప్పుడు మీరు చూడలేదా? మీ నాన్న బాధను ఎప్పుడు చూడలేదా? చూసారా లేదా? మీకేం అనిపించలేదా? అనిపించిందా లేదా? కదా. ఇదేమో పెద్ద ఆవిడ తన అనుభవాన్ని చెప్పింది. అంటే మారని భర్తని, ఎంతకీ మారని భర్తని తను చేస్తున్న పనిలో భాగంగా వీళ్ళు ఊడిసి అవతల పాడేస్తే బాగుండు, వీళ్ళు తోమి బాగు చేస్తే పక్కన పెడితే బాగుండు అని ఆవిడ ఆకాంక్ష. కవి ఏం ఆకాంక్షిస్తాడు? సమాజం బాగుండాలని కోరుకుంటాడు, అంతకుమించి ఇంకేం కోరుకోడు. ఒక 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళు కాదనుకుంటాను, 7-8 ఏళ్ల క్రితం ఒక చిన్న అమ్మాయి వాళ్ళ నాన్నని ఇలా బెదిరించింది. నువ్వు నువ్వు మా అమ్మని తిట్టావనుకో అనే మాట కూడా ఆ అమ్మాయికి పలకటం రాదు. నువ్వు మా అమ్మని తిట్టావనుకో, నీ ప్యాంటు, నీ షర్టు, నీ షర్టు, నీ బెల్టు, నీ నున్ని మీన్స్ రైట్, నీ ప్యాంటు, నీ షర్టు, నీ నున్ని తీసి చిన్న వర్షం, ఎంత చిన్న వర్షం, చిన్నపిల్ల కదా పలకటం రావట్లే, చిన్న వర్షం పెద్ద వర్షంలో పడా. అప్పుడు దెన్ అప్పుడు కాదు, అప్పుడు నువ్వు కాజేల్కి పోలేవుగా. రైట్, చూసారా? అయ్యో ప్లీజ్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. అప్పుడు కాజేల్కి పోలేవుగా, ఆ రోజు కాలేజీకి పోలేవుగా. ఎందుకు అమ్మాయికి అంత కోపం వచ్చింది? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని తిట్టినందుకు. ఏం చేసింది అమ్మాయి? కదా. మరి దాన్ని కవిత్వం కాదు అని మీలో ఎవరైనా అనగలరా? కాదనగలరా? అనలేదు. అమ్మాయి ఉద్దేశం ఏమిటనంటే, నువ్వు మా అమ్మని తిట్టావో చంపేస్తా.
అమ్మాయికి చేతనైంది ఏమిటి? బట్టలు తడిపితే వీడు ఇంట్లు గదిలి వెళ్ళడు. ఎంత అర్థం ఉందనంటే, మా అమ్మని ఇంట్లోనే ఉంచుతున్నావు, మా అమ్మ చేత పని చేయిస్తున్నావు, పైగా మా అమ్మని తిడుతున్నావు, నువ్వేమో మంచిగా ఇస్త్రీ చొక్కాలు వేసుకొని బయట తిరిగి వస్తున్నావు, మా అమ్మకి సామాజిక జీవితం లేకుండా చేస్తున్నావు బిడ్డ, నీకు కూడా సామాజిక జీవితం లేకుండా చేస్తా అని అంటావు. ఇంతే కవిత్వం అంటే. తనకి కోపం వచ్చింది, తనొక చూడనక్కర్లేని, అవసరం లేని, ఒక వేదనాత్మకమైన ఒక మనిషి బాధను చూసింది. ఆ బాధను చూసి తను స్పందించింది. తను స్పందించడమే కాకుండా తన భావాన్ని తనకు తోచిన భాషలో, తనకు వచ్చిన మాటల్లో ప్రకటించింది. అంతే. మనకు తెలిసిన మాటలతోనే మన లోపలి ఆలోచనల్ని, భావాన్ని, కోపాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని, వేదనని, సంవేదనని, ఉద్వేగాన్ని నువ్వు ఏమైతే పేర్లు పెట్టుకుంటావో, ఏ పేరైనా పెట్టుకో, ఆకలిని, కష్టాన్ని, శ్రమని, వేదన, పరివేదన, క్షోభ తట్టుకోలేకపోతున్నాను రా, ఇది సోదా, ఇది తట్టుకోలేకపోతున్నాను. ఆ ఉద్వేగం మాటలకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఫీలింగ్ ఎవరిది? అనుభవం ఎవరిది? మనకేంటనంటే మా వెనకేడు తరాలు, ముందు 3 తరాలు ఎవరు కవులు గారు, మేము కవిత్వం రాయలేము, మాకు ఎట్లా వస్తుంది సార్ కవిత్వం అని మనం అనుకుంటాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఒకటేమో ఇల్లాలి ఎక్స్పీరియన్స్ చెప్పాను మీకు, ఒక చిన్నపిల్ల ఎక్స్పీరియన్స్ చెప్పాను. మూడో ఎక్స్పీరియన్స్ ఇలాగే ఒక వర్క్షాప్కి వెళ్ళాను నేను. పాపం అక్కడ 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా అనాథ పిల్లలు. అనాథ పిల్లలు అంటే తల్లి తండ్రి లేని పిల్లలు, ఒక తల్లి మాత్రమే ఉండి ఉన్న పిల్లలు, తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు, తండ్రి ఉండి తల్లి లేని పిల్లలు, అమ్మమ్మల నాయనమ్మల దగ్గర పెరుగుతున్న పిల్లలు. వాళ్ళతోనే నేను కవిత్వం రాయించాలి. సుమిత్ర గారని ఓ మిత్రురాలు పిలిచింది. ఏం చేయాలి నేను ఆ పిల్లలతోని? నాకు తెలియదు, అక్కడ ఏం చేస్తానో నాకు తెలియదు. మీ ముందు నిలబడ్డట్టుగానే వాళ్ళ ముందు కూడా నిలబడ్డాను. అయితే పోతూ పోతూ నేను చేసిన పని ఏమిటంటే, ఒక పెద్ద సీతాఫలంకాయ, సీతాఫలక్కాయ అంటారు, ఇక్కడ ఏమంటారు తెలియదు, సీతాఫలక్కాయ, సీతాఫలపండు, ఓ చిన్న సీతాఫలపండు 2 కోసాను. కోస్తున్న సమయంలో ఆ పండుతో పాటు 2 ఆకులు కూడా ఆ పండు అంటే వచ్చాయి. 50 మంది పిల్లలు ఉన్నారు మిత్రులారా. దాంట్లో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, చిన్నపిల్లలు, 9 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలు. ఎందుకు అడిగానో తెలియదు కానీ సీతాఫలం తలదూవుకుంటుందా అన్న. సీతాఫలం తలదూవుకుంటుందా అన్నాడు. 49 మంది పిల్లలు పక్క 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 నవ్వారు. నా పరువు తీసేశారు. ఒక్క పిల్లవాడు మాత్రం నవ్వలేదండి. ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు. వీళ్ళంతేమో చూడరు, ఎర్రోడు సీతాఫలం మనం తలదూకుంటాం కానీ సీతాఫలకాయ ఆడ తలదూకుంటుందిరా, వీడికి పిచ్చి పెట్టింది అనుకున్నారు. లేదా వాళ్ళకి వింతగా అనిపించింది. నవ్వారు. నువ్వెందుకు నవ్వలేదు అని అడిగారు. దూకుంటుంది సార్ అని అన్నాడు. ఎంత దూకుంటుంది అంటే ఆకుల దువ్వెనతో దూకుంటుంది సార్ అని అన్నాడు. ఆ పిల్లాడికి ఇప్పటికీ నేను హృదయంలో కృతజ్ఞతలు చెప్తా ఉంటాను, ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. ఎందుకునంటే ఈ సీతాఫలకాయకి ఒక ఆకు ఇటు, ఒక ఆకు అటు ఉంది. ఇది మధ్యలోనేమో పాపెడ్లాగా ఉంది. ఆ క్షణంలో ఆ సీతాఫలంకాయని ఆ యాంగిల్లో చూశాడు, ఆ కోణంలో చూశాడు, కనపడింది. ఇదేంటి, మా అమ్మ కూడా తల దూకునేదిగా, అమ్మ ఏమో దువ్వెనతో దూకునేది, ఈ సీతాఫలంకాయ దేనితో దూకుంది? ఆకుల దువ్వెన. ఇప్పుడు తెలుగు సార్ చెప్పాడు, ఆకుల అనేది దువ్వెన. అరే రూపక సమాసం రా,
రూపకాలంకారంలో అట్లాంటిది ఏదో మనకి సార్ చెప్పేసి ఉంటాడు. అయిపోయిందా? నెక్స్ట్ సీతాఫలం నవ్వుతుందా అని అడిగాను. మిగతా 49 మంది కిక్కురుమంటే ఒట్టు. ఇందాక పక్క నవ్వారుగా, ఇప్పుడు ఒక్కడు నవ్వలేదు, వీడొక్కడు నవ్వడం మొదలెట్టాడు. చూడండి ఎంత ఇదో. ఎందుకు అబ్బాయి నవ్వుతున్నావు అన్న. సీతాఫలకాయ నవ్వుతుంది, నేను నవ్వుతున్నా. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకున్నా. వాడు పుష్ప. ఎట్లా నవ్వుతుంది అని గంభీరం అయిపోయాడు. సార్, నేను ఇంత పండు పండినాను కదా, అందుకని నేను బాగా పండిపోయానని అది కన్నులు విప్పి నవ్వుతుంది సార్ అని. సీతాఫలంకాయ బాగా పండినప్పుడు కళ్ళు విచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ కళ్ళల్లో చిరునవ్వు రేఖను చూశాడు మిత్రులారా. ఆ కళ్ళలో ఏం చూశాడు? ఆ సీతాఫలంలో స్మైలీ లైన్స్ అంటానే, వాటిని చూశాడు. ఈరోజు కలిపాడు. వెంటనే కూర్చున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఎదురెదురుగా కూర్చోబెట్టారు. పోలికలు రాయండి అన్న. జంతువులు కానీ హీనపరిచే మాటలు ఉండొద్దు. ముక్కు, చెవి, కన్ను, పెదవులు, చేతులు, కాళ్ళు, 150 రకాల పోలికలు రాశారు పిల్లలు. మా అడవి ఉప్పొంగిన రాత్రి విమలక్క కూడా అక్కడే ఉంది. ఆ పిల్లలు రాసిన పోలికలు చూసి దుఃఖపడింది. సీతారాం, భలే రాశారండి, భలేగా రాస్తారండి, మీరు కూడా రాస్తారు. ఇప్పటిదాకా లోపల దాగిన మాగిన ఆలోచన, ఊహో, భావమో దాన్ని ఎలాగా పెట్టాలో తెలియక తెగమగపడి ఇది కాదులే అని వదిలేస్తాం. ఆ వదిలేయకూడదు. మనకు కలిగినటువంటి బాధేగా అక్కర్లేదు, ఏ భావమైనా సరే. ఓ జ్వరంతో ఉన్నాడు ఓ పిల్లవాడు, వాడికి పారాసిటమాల్ మాత్రం ఇచ్చాను, చేతిలో పట్టుకున్నాడు ఎన్ఎస్ఎస్ క్యాంపులో. ఈ జ్వరం మాత్ర చంద్రుడు లాగా ఉన్నాడు సార్. పారాసిటమాల్ డోలో కాదు, డోలో వేరే రకంగా ఉంటుంది. డోలో ఏదో ఇంకొకలాగా ఉంటుంది. అంటే ఒక వస్తువుని ఇంకొక దానితో పోల్చి కానీ ఆ పోలికని అండర్ కరెంట్గా ఉంచి కానీ చెప్పడమే కాదు సార్. ఫస్ట్ స్లైడ్. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే, అన్న అశోక్ అన్న కూడా మాట్లాడాలి తర్వాత, గుండె గూటిలో దాగిన మాటలను కన్నుతో పెన్నుతో వెతుకులాడటమే. ఎక్కడుంది మాటలు? మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి గుండెలోంచి. ఎట్లా వచ్చాయి? గుండెలోకి ఎట్లా వచ్చాయి మాటలు? అనుభవంతో వచ్చాయి. మన అనుభవమా, ఇతరుల అనుభవమా? ఏ అనుభవమైనా కావచ్చు. అనేక దృశ్యాలు చూస్తూ ఉంటాం, అనేక అనుభవాలు కలుగుతుంటాయి, పట్టించుకోం మనం. అసలు ఆ వైపు చూస్తాం కానీ దాన్ని పరిచి చూడం, పరిశీలించి చూడం. దాని పట్ల ఒక నిరసన కానీ ఉపేక్షాభావం, వదిలేస్తాం. కానీ వదిలేయకుండా ఇది నా మీద ఏమి ప్రభావాన్ని కలిగిస్తుందని ఒక క్షణం ఆలోచిస్తే మనకి మాటలు వస్తాయి. రెండవది, కళ్ళలో తిరిగే నీళ్లను గుండెతో మాటలుగా వడగట్టడమే కవిత్వం. కన్నీటిని వడగట్టేయాలి, అప్పుడు కవిత్వం అవుతుంది. పెదవుల మీద చిరునవ్వును పూల పరిమళంగా మార్చి చెప్పడమే మన ఊరి. ఇది ఎప్పుడు వస్తుంది? మనకి రాయాలనేటటువంటి తపన కలిగినప్పుడు. నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు చాలాసార్లు మీ అమ్మ అన్నం పెట్టుంటారు, చాలాసార్లు తినుంటారు మీ ఊహ వచ్చిన తర్వాత కూడా. ఎప్పుడైనా మీ అమ్మ మీకు అన్నం పెట్టినందుకు గాను
మిమ్మల్ని పెంచినందుకు గాను, మిమ్మల్ని పోషించినందుకు గాను మీ ప్రేమనో, మీ నిర్లక్ష్యాన్నో, మీ పట్టింపులేనితనాన్నో, పట్టించుకోలేనితనాన్నో మా అమ్మ ఏంటి, ఈ చేత్తోటి మా అమ్మ నాకు అన్నం పెట్టింది కదా, 4 మాటలు అమ్మ గురించి రాద్దామని ప్రయత్నించి లేరు మీరు. ఇప్పుడు ప్రయత్నించండి అని. మా అమ్మ నాకు అన్నం పెట్టినప్పుడు ఆ మెతుకులు ఎలా ఉన్నాయి? నేను అన్నం తింటున్నానా, అమ్మ కన్నీళ్ళని తింటున్నానా అని అన్నాడు ఒక్కరి. కన్నీటి బియ్యం అని అన్నాడు, కంచంలో కనపడ్డాయి కాబట్టి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ కళ్ళలోకి చూడండి, ఒక్కసారి తదేకంగా చూడండి. మీ గురించి ఎన్ని కళలు ఉన్నాయో, ఎన్ని ఆశలు ఉన్నాయో, ఎన్ని ఆకాంక్షలు ఉన్నాయో, ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో. ఏలేడంత లేని బిడ్డ ఏనుగంత అయినాడని ఎన్నిసార్లు తెలుసుకుంటుందో. అసలు ఈ సమయంలో నువ్వు ఇక్కడ హాయిగా కూర్చున్నప్పుడు మీ అమ్మ ఏమేమి పని చేస్తూ ఉంటుందో ఒకసారి వెతికి చూడండి. బహుశా మా అమ్మ ఇప్పుడు ఏం చేస్తూ ఉండి ఉంటుంది? ఫస్ట్ లైన్ ఏం చేస్తూ ఉంటుందో ఊహించు. బహుశా మా అమ్మ నేను వస్తానని ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. బహుశా మా అమ్మ నాకు ఇష్టమని వంకాయ కూర, బెండకాయ కూర వండుతూ ఉంటుంది. బహుశా నేను వస్తానని ఆ దారి వెంట తన కళ్ళను కాపలాగా పెట్టిందో ఏమో తెలియదు కదా. గుండెను మైలురాయిగా చేసిందేమో తెలియదు కదా. ఇది చెప్తే మీరేమనుకుంటారంటే వీడు సెంటిమెంట్ మాట్లాడుతున్నాడు. అమ్మని తలుచుకోమని చెప్తున్నాను. అమ్మని తలుచుకుంటే మిగతాదంతా పలుకుతుంది మనలోంచి. సో అన్నం పెట్టినప్పుడు అనే ఒక మాటనే తీసుకోండి మీరు, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. నాయన కోపంగా గద్దించినప్పుడు మీ నాన్న ఎప్పుడు మిమ్మల్ని మందలించలేదా? అరవలేదా? అరిచి ఉండకపోవచ్చు, నేనైతే అరుస్తాను, బాగా అరుస్తాను, క్రమశిక్షణ కోసం అరుస్తాను. అన్న, తమ్ముడు, తమ్మి, తమ్మి, మనకి అన్నీ బాగున్నప్పుడు ఆ పలుకులో ఆత్మీయత తెలియదు. ఒక వేదన కలిగినప్పుడు మాత్రమే ఇతరుల యొక్క పిలుపు మనకి ఆప్యాయంగా అనిపిస్తుంది. ఎక్కువ సందర్భాల్లో మనకి ఏదన్నా విషాదం ఏర్పడ్డప్పుడు మాత్రమే ఎదుటి మనిషి మనకి ఆత్మీయుడిగా అనిపిస్తాడు. దగ్గరికి రాగానే ఇలా పట్టుకుంటాం, దగ్గర తీసుకుంటాం. ఏదన్నా విషాదం జరిగితే ఈ భరోసా కవిత్వం ఇస్తుంది మిత్రులారా. అంతే, వేరే ఏం లేదు. నెక్స్ట్, చెల్లి అన్నని సాయం అడిగినప్పుడు, గురువుని విజయాన్ని చూసి సంతృప్తి చెందినప్పుడు నీలో కలిగే ఉద్వేగం, సంవేదన, ఇమోషన్, సెన్సిబిలిటీ, ఈ రెండు. చాలా మందికి ఉద్వేగాలు వస్తాయి, ఇమోషన్ వస్తుంది. వీఆర్ ఇమోషనల్ యానిమల్స్. వాడెవడు ఏమి మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ అన్నాడు, ఇంకోడు పొలిటికల్ యానిమల్ అన్నాడు, ఇంకొకడేమో లింగ్విస్టిక్ యానిమల్ అన్నాడు, ఇంకొకడేమో ఎకనామికల్ యానిమల్ అని అన్నాడు. నువ్వేమంటావు? మనిషి ఉద్వేగాలు నిండిన జంతువు. నువ్వు డిఫైన్ చేయి టర్మ్స్. కలలు కనే జంతువును ఏం పోయింది? ఏమైనా నష్టమైందా అని చూడు, రాసి చూడు, ఒక్క వాక్యం అటు ఇటు కదిలించి చూడు, 2 మాటల్ని పక్క పక్కన పెట్టి చూడు. పదాలని పరిశీలించాలి, పదాలని పేర్చాలి. ఆ పదంలోంచి వాక్యం ఏమొస్తుందో నీ ఫీలింగ్కి సరిగ్గా ఉండాలి కదా. సరిగ్గానే ఉంటుంది ఆల్వేస్, కానీ సరిగా లేదని అనుకుంటాం. మనం ఎందుకు అనుకుంటాం అంటే పరీక్షలు రాయడానికే ఉన్నాం అనుకుంటాం. కాదు, పరీక్షలు అనేది వెరీ మెటీరియల్.
మనుషులు ఎన్నో చెప్పారే సార్లు, క్రియేటివిటీ ఎప్పుడు లేవు. మనం అన్ని వేళల్లోనూ మనం క్రియేటివ్గానే ఉన్నాం, చాలా సృజనాత్మకంగా ఉంటాం. ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం దొరకకపోతే 32 ఆలోచనలు చేస్తాం. ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలో ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రమే. మరి ఎక్కడి నుంచి వస్తుంది పరిష్కారం? అంటిల్ అండ్ అన్లెస్ అది ఎకనామిక్ ప్రాబ్లం కాకపోతే, ఎకనామిక్ ప్రాబ్లం అయితే దానికి కూడా పరిష్కారం మనం వెతుకుతాం. కొన్నిటిని మనం పరిష్కరించవలసి ఉంది. ఆ పరిష్కారం మాటల్లో దొరుకుతుంది, ఆలోచనలో దొరుకుతుంది, భావంలో దొరుకుతుంది, ఊహలో దొరుకుతుంది, ఇమాజినేషన్లో దొరుకుతుంది. ఈవెన్ సైన్స్ కూడా పోయిటరీ లాగానే కనపడుతుంది. ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అంతా కలుపుతామే, మీరు ఏ భాషలోనైనా సరే. రైట్ సార్. నెక్స్ట్, ఇప్పుడు మీ అసలు ఇది వైట్ పేపర్స్ ఇచ్చాను మీకు. దాని తర్వాత మీకు ఒక మంచి పేపర్ ఇస్తాను నేను. మీరు ఇంతకుముందు చూసి ఉండని పేపర్ ఇస్తాను, ఎందుకంటే మీ భావాలు అంత మెత్తగా ఆ కాగితం మీద పరుచుకోవాలని ప్రత్యేకంగా డిజైన్ చేయించిన. ఆమెను నా నుంచి విడదీశారు. ఇవాళ మన చుట్టూ అనేక రకాల పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ కారణాలు ఏవైనా సరే అనేక రకాలైనటువంటి పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆమెను నా నుంచి విడదీశారు. ఏళ్ల కొద్దీ ప్రయాణం, తరాలు గడిచాయి, నదులు, ఖండాలు, పుస్తకాలు, నగరాలు, గోడలు. అయితేనే ఆమెను నేను ఎప్పుడు పగిలిన తలుపు సందుల్లోంచి చూస్తూనే ఉన్నాను. కింద నేను ఇంతకుముందు టీమ్స్గా చేసేవాడిని కాబట్టి మీరు దానికి ఒక 2 వాక్యాలు ఏదైనా రాయగలరేమో చూడండి, లేదా ఒక్క సెంటెన్స్, ఒక్క వాక్యం. ఆమెను నా నుంచి దూరం చేశారు లేదా విడదీశారు. ప్లీజ్, మనకి టైం తక్కువ ఉంది మిత్రులారా. యాక్చువల్గా నాకు ఒక 4 hours 5 hours పడుతుంది. నేను మళ్ళీ అశోక్ అన్న గారు కూడా మాట్లాడాలి, అందువల్ల రైట్ సంథింగ్. ఆమెను నా నుంచి విడదీశారు, దాని ఒక్క లైన్ రాయండి, సింగిల్ లైన్. కనీసం ఏమి రాయలేకపోతే నేనేమీ రాయలేను, ఎందుకంటే ఆమె నాకు దూరమైంది కనుక. నేను రాయ మీరు రాసేయండి ప్లీజ్. నా ముఖం చూడదు, నేను మీ ప్రిన్సిపల్ గారికి ప్రామిస్ చేశాను. నెక్స్ట్ స్లైడ్ సార్.